దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తున్న చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా ఈ నెల 15 ప్రేక్షకుల ముందుకు రానుంది. కోమలి క్రియేషన్స్ పతాకంపై కోమలి మహేందర్ తొట్టే, సోమేష్ సారిపల్లి నిర్మించిన ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది ఫిలిం టీం. ఈ ఈవెంట్కు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా పేరు వెంకట్రామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే రెండు ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళని కొట్టుకోవడం కాదు, మనను వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడి ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లయితే కాలీవుడ్లో, ఎట్లయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు ఒక ప్రెస్ మీట్కి, ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటల పని పోతుంది. ఇప్పుడు గరివిడి లక్ష్మి అనే పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను. అది మొత్తం సంగీతభరితమైన సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతూ ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు. అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకుని రావాలంటే నేను ప్రతి ఈవెంట్లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లడిలాగా పెళ్లి కొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేమేదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని. కానీ మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద సినిమాలు చేస్తుంటారు. కానీ ప్రతి ఈవెంట్లో మీరు వచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటుంది. అబ్బా మనం వెళ్ళాలి, మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? పెద్ద సినిమాలు కాదు, మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది, ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది, ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది. కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను. ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకట్రామయ్య. ఈ సినిమాకి నాకు భార్యగా వేయడం సుధా గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధా గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఆ సుధా గారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. నువ్వెవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురునని చెప్పుకుంటాను. అదేవిధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు, తను ఏమి కోల్పోయినా సరే కానీ ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటింటి ప్రజలు, ఇంటిల్లి ప్రాది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా, ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేదింటి కన్నీటి కథయే ఈ సినిమా. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు. ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ 100 మంది ఉంటారండి, వేల చప్పట్లు వినిపిస్తాయి, సౌండ్ గట్టిగా ఉంటుంది. కానీ ఆ జర్నీ ప్రాసెస్లో మాత్రం చాలా సైలెన్స్ ఉంటుందండి. అంతటి సైలెన్స్ని బేర్ చేస్తూ ఆ సైలెన్స్ తాలూకా పెయిన్ అనేది మాకు మాత్రమే తెలుస్తుంది. అంటే ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతటి పెయిన్ని కూడా భరించి ఈ స్టేజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సినిమా రిలీజ్ అంటే చాలామంది సినిమా రిలీజ్ మాత్రమే కాదండి, చాలామంది నమ్మకాలు, చాలామంది కళలు, చాలామంది కష్టం థియేటర్లో స్క్రీన్ మీదకి రావడమేనండి. అలాంటి సినిమాని
మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.